అన్నమాలు తింటదిగా ఒడి తిండి తింటది. తను బయటకు వెళ్తలే అని అమ్మ మంచిదే బాబా. హలో మో నమస్తే. కట్టేసి ఒక్కసారి తెంపుకున్న బర్రె ఎట్లురుకుతుంది. మనకు చేపలు పట్టుడు గ్యాప్ వచ్చేసరికి నీళ్ళని చూస్తారు అట్నే ఉరుకుతున్నాం. నైట్ పడ్డ వర్షానికి నీళ్లు కూడా మస్తు ఘోరంగా పెరిగినాయి. కొత్త నీళ్ళకి చేపలు మస్తు పడతాయని పాలేరు వాగులకు వచ్చినాం. మనం ఇక్కడ చాలా వీడియోలు కూడా చేసినాం. ఇదే లొకేషన్ తొరూరు దగ్గర ఉంటది. మనం ఇప్పుడు వాడే ఫిషింగ్ రాడ్ అబుగార్షా టోర్నమెంట్ మామయ్య దగ్గర 9 ఫీట్లు ఉంటది. దీనికి స్పిన్నింగ్ మిషన్ వాడుతున్నాం. ఇది కూడా కొత్తదే. దీని పేరు సీజర్ మిషన్ DHK 6000 మిషన్. దీనికి తాడొచ్చేసి YZR లైన్ అయితే మంచి తోప్ కంపెనీ. మనకి ఇప్పుడు చేపలు పట్టేది ఈ గంటతోనే. నాకు చూడబోతే దీన్ని 2 తీర్లా పనిచేస్తుంది అనిపిస్తుంది. మంచిగా చేపలు పట్టొచ్చు. చేపలు పట్టుడు అయిపోగానే అట్లనే దాని గాలం తీసి కూర కూడా వేసుకోవచ్చు అనిపిస్తుంది ఇంట్లో. మామయ్య సరే గాని మిషన్ రాడ్ వైరు మొత్తం మంచి సముద్రంలో పట్టడం కోసం తీసుకున్నాం. అక్కడికి పోవడానికి వీలు పడక ఇక్కడనే చేపలు పడుతున్నాం వీటితోని. అసలు మా బావ ఇంతవరకు వాళ్ళని ఎప్పుడు చక్కగా పట్టలేదు. ఇలా పొట్టు పడదాం అన్నట్టు ఉరికొచ్చిండు. ఇక మా బావ ఎట్లా పడతాడు ఏంది కథ అని మొత్తం చూపిస్తా చూడరేమో. కొంచెం దూరంగా ఉండు. దూరంగానే ఉంటుంది. ఇంతకుముందు అయితే కప్ప నీ తల పట్టు ఆగింది నెత్తి మీద. పడదానే అమ్మా వస్తుందా? సప్లై కూడా వస్తుంది. చిన్న మునగందా ఒక్కసారి పడి ఎంత పలసగుందా ఇంత మునగంద అనుకున్నా. ఏమన్నట పడ్డది. ఎంత బిల్డప్ ఇచ్చింది. ఏమని మింగినవే నాయన రాములా. చూసినావానే కొడుతుందా. మామ గాలం వేయంగానే ఫస్ట్ గిదే పడ్డది. ఇప్పుడే కాదు వాల్గలకు వచ్చిన ప్రతిసారి ఫస్ట్ గాలం వేయంగానే చేప పడుతుంది. కథం ఇక మళ్ళీ ఒక్క చేప కూడా పడతలేదు వాల్గలు. మా బావ ఎన్నో చేపల్ని పట్టింది కానీ ఈ వాల్గలు మాత్రం ఎప్పుడు కరెక్ట్ గా పడతలేవు. కానీ చేపలు కూడా జర పలసగానే ఉన్నట్టునేమో. ఏదో తట్టిందట్టుంది కింద. తట్టిందా? ఏమోనే ఏదో పడ్డదా మళ్ళీ చోటేగాడ అయినట్టుందిగా. చోటేగాడేనా? వాళ్ళ లెక్కన అనిపిస్తాను. చోటేగాళ్ళు వస్తారు బడేగాళ్ళు ఏడన్నారు అసలు. ఆల్బిత్రి అప్పిగాడే లెక్కన అనిపిస్తాను. ఎట్లా వస్తాడు? అదా ఇంకేనా పడ్డదా? ఏదే అదే రివర్స్ తిరిగింది. పెద్దదే పడ్డది అనుకున్నా కానీ ఇదే రివర్స్ తిరిగి అట్లా వచ్చింది చేప పడ్డట్టు. అక్కడ ఏదో ఉంటుంది బాయా పడ్డదా? ఉంది చాలా కంప పెట్టిండు అనుకున్నా. అక్కడ ఒక కంపు ఉంటుంది. చూస్తాను మరి వాళ్ళు కూడా ఉంటుందిలే కంపల్సరీ. ఏం కాదు కిర్రం అంటుంది మిషన్. ఎవరితో ఊసిపోయింది. ఇగో ఇక్కడ చూసినావా గిడ తట్టింది. గిడ తిరిగింది పెద్దదే. బా మంచిదేనే సూపర్ ఉంటుంది. ఏమైంది? కరెక్ట్ ఉక్కు కాలేదా? మామ చేప వచ్చినట్టు వచ్చింది. జాడిచ్చి తన్నింది అవతల పడ్డది. అసలు జస్ట్ మిస్ మామ కరెక్ట్ కూర్చుకోలేదు. గడ్డకు పడు. మామ మీరు ఎప్పుడైనా వాల్గలు పట్టుంటే మా దాంట్లో ఏమైనా తప్పుంటే కింద కామెంట్ చేయరి. మనం ఇప్పుడు మత్తడి కిందికి వచ్చినాం. వాతావరణం కూడా మస్తు కూల్గా ఉంది. మంచిగా అనిపిస్తుంది. ఇట్లాంటి టైంలోనే ఉష్కల మంట పెట్టి మంచిగా చేప కాల్చుకొని తినబుద్ధి అవుతుంది. ఇది అప్పిగాడేనా? అది అయితేనా అప్పిగాడు అట్లెందుకు కూర్చుతాడు? అప్పిగాడు కాదు వీడు. అప్పిగాడు అనుకుంటే అప్పిగాడు కాదు వీడు. అప్పిగాడు కట్టకుందాడే. అప్పిగాడు కాదే కిర్రం అంటుంది మిషన్. అసలు చిన్న దీని జర బయట
అది మరి బయటకు వచ్చిందాక దాని ముఖంలో కనబడతలే. ఏంది చూస్తాను బయటకు వెళ్తలే అని. అమ్మ మంచిదే బాబాయ్, మంచిదే బాబాయ్. అమ్మ అమ్మ చిన్న గుంజే, అమ్మ చిన్న గుంజే, చిన్న రాణి మన అందే. రారా అప్పిగా, రారా అప్పిగాడు నిన్ను అప్పిగాడు అనుకొచ్చి నేనే మోసం. పెద్దదేనే నువ్వు అప్పిగాడు అనుకొచ్చి నేను మోసం అయ్యేటోడు. నువ్వు అప్పిగాడు అనుకున్నారా? నేను కూడా చిన్నది అనుకున్నా. నేను ఫస్ట్ అయితే ఉడుకొస్తాను, అది గుంతున్నా ఇటే వస్తాను మనకు. ఓకే నేను అప్పిగాడు కావచ్చు అనుకున్నా. అమ్మా కొండ్లు మార్చాలి నువ్వు అన్నట్టు. కొండి మారితేనే జర మనం కొనుక్కున్న కొండి చిన్నగా ఉంటుంది. అవును మామ, మన దగ్గర ఉన్న చెంచా 35 గ్రామ్స్ ఉంటది. దానికి త్రిబుల్కు కొద్దిగా చిన్నది వస్తుంది. దీనికంటే కొద్దిగా పెద్ద సైజుది పెట్టుకోవాలి. అట్లయితే చేప మిస్ కూడా కాదు. కానీ ఇక మనం ఏదో ఒకటి తీసుకొని వచ్చినాం. కానీ చేప పడిపోయినాక అర్థమవుతుంది మామ, కొద్దిగా పెద్దది పెడితే మంచిగుండని. మామ ఇక సరే కానీ మనం వాడే సామాన్ ఏది కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తే ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. డైరెక్ట్ మీ ఇంటికి కూడా పంపిస్తాడు. కానీ ఏ మాటకు ఆ మాట, రబ్బర్ కప్ప లెక్క ఉంటది కాబట్టి కొర్రమేన పడుతుంది అనుకోవచ్చు. ఈ వాల్గకి ఏం పుట్టింది మామ, ఇనుప ముక్కకు పడుతుంది. అసలు ఈ స్పూన్ ఎట్లా కనిపిస్తుంది మామ? దీనికి ఒక మెత్తగుండదా తీయగుండదా? అసలు ఏమనుకోని స్పూన్ తినడానికి వస్తుందో అర్థం కాదు. ప్రపంచంలో వాల్గంత పిచ్చిదైతే ఉండదు మా. మా బావ అయితే ఇక్కడ ఒక 4 సార్లు గాలం వేసి చూసిండు. ఇక్కడ వాల్గలు పడే వాసన వస్తలేదని ప్లేస్ చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి బండి వేసుకొని కొంచెం ముందుకు పోవాలి. దగ్గరకు వచ్చిపోయింది కానీ మరి ఎందుకు అనుకోలేదు. పోయిందా బా? ఉందా పోయిందా? ఏహే పోయిందే. సర్పు మరి ఎందుకో దానికి కరెక్ట్ కూర్చుకోలేదు. మామ మనకి ఇప్పటికి 2 చేపలు మిస్ అయినాయి. చేపలు పడిపోతుంటే పానం దస్తు అంటుంది. బండేసుకొని మనం ఇంకా కొంచెం ముందుకు వచ్చినాం. ఈ మత్తడి ఇంకా కొంచెం పెద్దగా ఉన్నది. ఇక్కడికి వచ్చి చూడగానే ఫస్ట్ మొత్తం బుడ్డ బరకలు కనబడ్డాయి. అందుకే మనం ఫోన్ చేసి మూర్తిని పిలిచినాం. మూర్తి మనకి ఎట్లా అంటే ఇక నమ్మిన బంటు మనకు భావన అవుతాడు. బుడ్డ బరకలు పలాన్ మత్తడి దగ్గర మస్తు ఘోరంగా ఎగురుతున్నాయి. రామూర్తి అనగానే ఇంట్లో దోమతేర బత్తలేసుకొని ఉరికొచ్చిండు. ఇప్పుడు దోమతేరతో బుడ్డ బరకలు ఎట్లా పడతామో మీకు కూడా చూపిస్తా చూడరేమో. చెప్పులేసుకోవే, ఏముండవు నాకు తెలిసి. రా చెప్పులు తీసినావా? చిన్నది గుండ్లా వస్తలే ఇంత వస్తుంది ఏంది? కాలుకు పెట్టుకోబాయా? మామ గిసుండి మత్తల దగ్గర చేపలు పడుతుండే మస్తు అనిపిస్తుంది. మనం చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా ఎంజాయ్ చేసినాం, ఇప్పుడు కూడా గట్టినే బొరులుతున్నాం. చేపలంటే గంత పిచ్చి మస్తు ఉంటది. స్టార్టింగ్ లో నీళ్ళలో దిగుతున్నప్పుడు రాళ్ళు ఉన్నాయి, కానీ ఇంకా కొంచెం ముందుకు వచ్చినాక రాళ్ళు లేవు, కానీ నాసున్నది సన్నది. అమ్మ బుడ్డ బరకల గుంపు మాత్రం మొత్తం ముందుకే ఉన్నది. తక్కువలో మా పెద్ద గుంపు ఉంది అనుకోరాదు. అసలు మనం ఈ బుడ్డ బరకలను చూసిన తర్వాత వాల్గలు పట్టుడే మర్చిపోయినాం. అంటే మనకు వాల్గల కంటే బుడ్డ బరకలే ఎక్కువ ఇష్టం అన్నట్టు. మన ఇంట్లోకి ఈ బుడ్డ బరకలకు ఫ్యాన్స్ కూడా ఎక్కువనే ఉన్నారు. మనం ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మస్తు ఘోరంగా ఎగిరినాయి ఇక్కడనే. అందుకే వల పట్టుకొని మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చినాం. ఒక్కసారి మనకి ఎన్ని పడ్డాయో మీకు కూడా చూపిస్తా చూడరేమో. అదే ఓహో ఓ దేవుడా, ఓహో అయ్యా మామూలుగా వల్లే ఒక్కటేసారి ఇట్లా పెట్టి ఇంత ఘోరంగా పడ్డది అనిండా. మామ ఒక్కటేసారి బుడ్డ బరకాలు అన్ని పడ్డాయి. మళ్ళీ ఇంకోసారి ఒల పెట్టకుండా ఏం కదా, అందరికి సరిపోయాయి అన్ని పడ్డాయి చేపలు. మనకి ఎన్ని చేపలు పడ్డాయో గడ్డకి ఎక్కినాక మీకు కూడా చూపిస్తా. ఇంకా దగ్గరికి పోతుంది కానీ దీని మీద వాటర్ పడితే భయం అవుతుంది. చిన్నగా మరి కొరకు అది చూసుకో పడలే అంట నిండయ్యే. అన్ని గుమ్మరి తర్వాత చూసుకుందాం కానీ బాబా దాని నిండి వచ్చిన ఒకసారి నువ్వు సంచికి కిందకని రా నాయన. మోటార్ పోసినట్టు పోతాను ఎంత పడతాం
మామ మనం బొయ్యే ముందు ఎన్ని చేపలు పడ్డాయి ఏంది కథ అని మొత్తం చూపిస్తా చూడుర్రి. మనం ఎట్లా ఈ వాల్గన్ తినం కాబట్టి తినేటోళ్ళకైతే ఇద్దాం. అసలు మనం ఒక చేపల్ని పడడానికి వచ్చి ఇంకో చేపల్ని పట్టినాం. వాల్గల్ని మా బావ ఇంతవరకు ఎప్పుడు చక్కగా పట్టలేదు. వాటి పని నెక్స్ట్ టైం చూసుకుందాం. మోటార్ పోసినట్టే పోతాను మీరు అలా ఆయన ఉన్నాయి వజ్రాలు ఇంకా ఉన్నాయిగా, ఇంకా ఉన్నాయి. దయ్యింది పట్టుకొచ్చిరు సముద్రం చేపలు. ఈ సముద్రం ఇది తింటే కదా సందమాల్ని. మామకి చేపలు నాకు విచిత్రంగా కనిపించినాయి. ఓర్ నాయన, ఇది చూడడానికి సేమ్ సముద్రపు చేపలు ఎక్కనే ఉన్నది, కానీ ఇది మనకు వలల పడ్డది. దీని పండ్లు కూడా మస్తు షార్ప్ ఉన్నాయి. అసలు ఇంతకి ఇది చాపేనా? దీని మూతి సేమ్ ముసలి మూతి ఉన్నట్టే ఉన్నది. దీన్ని చూస్తే నాకు ఎందుకో డౌట్ వస్తుంది, మా ముసలికే పుట్టినట్టున్నది. దీని పేరు మీకేమైనా తెలిస్తే ఒక్కసారి కింద కామెంట్ చేయరి. ఈ చేపలు చూడడానికి కూడా జబ్బరస్తున్నాయి మా. ఇవి చూడడానికి చిన్న చిన్నగానే ఉన్నాయి. అసలు ఎంతవరకు పెరుగుతాయో కూడా తెలియదు. వాటి గురించి ఏమైనా తెలిస్తే ఒక్కసారి కింద కామెంట్ చేయరి. ఇక బుడ్డ బరకలు చూసిరా ఎట్లున్నాయో, దవడలు గుంజుతున్నాయి మామ చెల్లో. రైట్, ఇక మన వీడియో మీకు నచ్చింది అనుకుంటానా. ఇంకో జబ్బరస్ వీడియోతో మీ ముందుకు వస్తాం. మన వీడియో నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. పడే తాత మనకు చిన్న బుడ్డ పరకలు చాలు. బాగా తింటావు వద్దా? నువ్వు తినవానే? మరి ఇన్ని బుడ్డ పరకలు పెట్టినా ఇక బుడ్డ వరకలు తీసుకో మరి. ఎందుకు వాళ్ళకి ఎందుకు తినవే? తిండవా? రోజు తింటున్నా అంటున్నా. దగ్గర నాదే చాలా ఓకేనే. రైట్. వాళ్ళగా తినరాట.